హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి మనం ఫ్లవర్స్ వచ్చిన తర్వాత పాలినేషన్ అనేది ఎన్ని విధాలుగా చేయవచ్చు, అలాగే పాలినేషన్ చేయడం వల్ల లాభం ఏంటి, పాలినేషన్ చేసిన తర్వాత మనకు ఎన్ని రోజులకు ఫ్లవర్ ఫ్రూట్గా మారుతుంది అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంతకు ముందు వీడియోలో మనము ఎక్కువ ఫ్లవరింగ్ రావాలి అంటే ఏం చేయాలి అనేది అయితే వీడియోలు అయితే ఉన్నాయండి. అదొకసారి అయితే చూడండి. ఇక్కడ చూసారు కదండి, ఎంత బాగుందో చూడడానికైతే. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 10 or 11 ఫ్లవర్స్ అయితే విచ్చుకున్నాయండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. పాలినేషన్ ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. చూస్తున్నారు కదండి, ఇక్కడ కింద మనం కలెక్ట్ చేసుకుంటున్నదైతే దీన్ని పాలిన్ అంటారండి. ఇలాగా మనం ఏదైనా బ్రష్ సాయంతో కానీ, ఇలాగా ఇయర్ బడ్ సాయంతో కానీ ఇలా అంటే మనకి పాలిన్ అనేది అయితే మనకు బౌల్లో పడిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలాగా కలెక్ట్ చేసుకున్న పాలిన్ ఉంటుంది కదండి, దాన్ని ఇక్కడ పైకి కనిపిస్తుంది కదా, దీన్ని అయితే స్టిగ్మా అంటారండి. ఈ పాలిన్ మొత్తం తీసి స్టిగ్మా మీద అప్లై చేయడం వల్ల పాలినేషన్ అనేది అయితే అవుతుందండి. ఇది నార్మల్గా అయితే పాలినేషన్ అవుతుందండి. అంటే బటర్ఫ్లైస్ కానీ మనకి చిన్న చిన్న తేనెటీగలు కానీ వచ్చి పాలినేషన్ అనేది చేసి వెళ్తూ ఉంటాయి. కానీ ఒక్కొక్క టైంలో అయితే చెప్పలేమండి పాలినేషన్ అవుతుందా లేదా అనేది. ఈ ఫ్లవర్ అయితే నైట్ టైంలో విచ్చుకుంటుంది కదా, అప్పుడే పాలినేషన్ అయితే చేయండి. లేదంటే ఇలాగా ఎర్లీ మార్నింగ్ 6 లోపు అండి, 6 తర్వాత అయితే ఈ ఫ్లవర్ అనేది ముడుచుకుపోతుంది. కాబట్టి 6 లోపు వచ్చేసి చేసేయండి. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తుంది అయితే ఎగ్జాక్ట్ 5:30 అవుతుందండి. ఇప్పుడు 5:30కి నేను ఇలాగా వీటిని పాలినేషన్ అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నేను చేస్తుంటేనే చిన్న చిన్న తేనెటీగలండి ఎంత చక్కగా వచ్చి పాలినేషన్ చేస్తున్నాయో. కానీ మీకు చూపించడం కోసం నేను మళ్ళీ వీటిని పాలినేషన్ అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, పాలిన్ అనేది ఎంత కలెక్ట్ అయిందో ఒక్కో ఫ్లవర్ నుంచి. ఇంకా తీస్తే పాలిన్ అనేది ఇంకా వస్తుందండి. ఆ పాలిన్ని మొత్తం తీసి అలా స్టిగ్మా మీద అప్లై చేసేయడమేనండి. చూస్తున్నారు కదా, చిన్న చిన్న తేనెటీగలు ఎలా చక్కగా వస్తున్నాయో. ఇలాగా మనము ప్రతి ఫ్లవర్స్ నుంచి పాలిన్ని ఇలా కలెక్ట్ చేసుకొని ఆ స్టిగ్మా మీద అప్లై చేసేసుకోవడమేనండి. నాకైతే 11 ఫ్లవర్స్ అయితే విచ్చుకున్నాయండి ఈరోజు. ఈ 11 ఫ్లవర్స్కి అన్నిటికి కూడా పాలినేషన్ అయితే చేసేస్తానండి. నాకైతే ఇంకొకటి ఇలా కాకుండా మనం బ్రష్తో పాలిన్ తీసి స్టిగ్మా మీద అప్లై చేసుకోవడం కాకుండా, చూస్తున్నారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టు, అలాగా కొద్దిగా మనం వాటిని కట్ చేసుకొని డైరెక్ట్ ఆ స్టిగ్మా మీద అలాగా కొద్దిసేపు నొక్కేసి దాని మీద అలానే పెట్టేసేయొచ్చండి. అలా కూడా పాలినేషన్ అవుతుంది. ఇలాగా మనం 2 విధాలుగా అయితే పాలినేషన్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. మనకు చూడడానికి బ్రహ్మకమలము అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే అనిపిస్తాయండి. మనము ఇలాగా ఈ ఫ్లవర్స్కి పాలినేషన్ చేసిన తర్వాత ఫ్రూట్ అనేది 30 రోజుల నుండి 35 రోజుల లోపు హార్వెస్ట్లోకి అయితే వచ్చేస్తుందండి. ఇవన్నీ కూడా నేను పాలినేషన్ అయితే చేసేస్తానండి. ఎందుకు డౌట్ అనేది ఉండదు కదా, అందుకని మనకు ఇవన్నీ కూడా ఫ్రూట్గా కన్వర్ట్ అయిన తర్వాత మీకు వీడియో రూపంలో అయితే మళ్ళీ షేర్ చేస్తానండి. ఇలాగా ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మనకి వెంటనే చిన్న చిన్న బర్డ్స్ రావడం కోసం అయితే మనము ఫెర్టిలైజర్ అయితే ఏదో ఒకటి అంటే 15 డేస్కి ఒకసారి అయితే ఇస్తూనే ఉండాలండి. అలా ఇస్తేనే మనకు మంచిగా ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎక్కువ ఫ్లవర్స్ రావడం కోసం చిన్న టిప్ అండి. ఇక్కడ మనకి డ్రాగన్ ఫ్రూట్కి ముళ్ళులు ఉంటాయి కదండి, అవనేది అక్కడక్కడ తీసేస్తూ ఉంటే తీసేసిన ప్లేస్లో కొత్త బర్డ్స్ అనేది అయితే వస్తాయండి. ఈ టిప్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఇక్కడ మనకి ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయి కదండి, ఇన్ని ఫ్లవర్స్ వచ్చిన తర్వాత కూడా నాకు మళ్ళీ చిన్న చిన్న బర్డ్స్ అయితే చాలా వచ్చాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.